అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. అదే విధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పిరు, అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు, నాకు బిల్లు వచ్చేది ఉంది, నీకు బిల్లియం ఏమియ్యం అటు పోతే అని చెప్పిండ్రు. అయినా సరే ఎదిరించి ఇవాళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించద్దు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, అందరూ కేసీఆర్ గారు బుల్లెట్లే ఉన్నారు, ఇక్కడ బాన్స్వాడ బుల్లెట్లే ఉన్నారు తప్పితే ఎవరు కూడా వేరే వాళ్ళు లేరు. మా తమ్ముళ్ళు చెప్తున్నందుకు వారి ధైర్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సభకు సంబంధించి మన పార్టీ నుంచి సంపూర్ణంగా జుబేర్ భాయ్ గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వనరులు సమకూర్చడం జరిగింది. ఆర్టీసీ నుండి బస్సులు పార్టీయే సెంట్రల్గా పార్టీ అకౌంట్ నుంచే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకోవడానికి సంపూర్ణంగా మనకు నియోజకవర్గ పార్టీకి సహకారం మనం అందించినాం సెంట్రల్ పార్టీ నుంచి. అదేవిధంగా మరి ఏ మండలం నుంచి ఎంతమంది రావాలని చెప్పి మండలాల వారీగా మీటింగ్స్ కూడా ఇంటర్నల్గా పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ వరంగల్ సభను చేరేటట్టు దయచేసి పొద్దుగాల బయలుదేరి రావాలి. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో లక్షలాది మందితోని తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అనిపించేటట్టుగా అక్కడికి ప్రజలు వస్తారు. కాబట్టి మీరు మన బాన్స్వాడ నుంచి ముందే బయలుదేరాలి. కొద్దిగా దూరం ఉన్నాం, తెలుసు, నాకు ఇబ్బంది అవుతుంది, తెలుసు నాకు. అయినా సరే మన పండుగ, మన పార్టీ పండుగ కాబట్టి అందరం ప్రేమతోని, ఉత్సాహంతోని కదిలి రావాలి, ముందే బయలుదేరాలనే విషయాన్ని మీ అందరికి కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. మరి నేను, జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు సంపూర్ణంగా మానిటర్ చేస్తాం. ఎన్ని బండ్లు వచ్చినా, ఇంకెవరికైనా తక్కువ పడ్డాయా, ఎక్కువ పడ్డాయా అన్నీ కూడా మానిటర్ చేస్తాం. అయినా ఎక్కువ మానిటర్ చేసే అవసరం లేదు. నాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్న మీ అందరే ఉన్నారు కాబట్టి అదే ఉత్సాహం మరి 27వ తారీఖు నాడు కూడా కనపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి ఇవాళ మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇక్కడ ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందనేటటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మరి అటువంటి నిర్ణయం వస్తే, అటువంటి సందర్భం వస్తే మళ్ళీ ఇక్కడ ఎగిరేది మాత్రం ఈ గులాబీ జెండానే అని చెప్పి ఇవాళ మీ అందరి సమక్షంలో నేను ప్రకటిస్తా ఉన్నా. ఎందుకోసం అంటే కేసీఆర్ సార్ సైనికులు ఈ గులాబీ కండువతోని ఎవ్వరు ముందుకొచ్చినా కూడా ప్రజలు ఇవాళ ప్రేమతో దగ్గరకు వచ్చి మరి పలకరించేటటువంటి పరిస్థితి ఉన్నది. మేము హైదరాబాద్లో బయలుదేరి బాన్స్వాడకు వస్తుంటే మధ్యలో తవ్వంటే ఒక పిల్లాడు ఆపిండు, బండి దిగి వచ్చి ఫోటో దిగి, అక్క ఎన్ని రోజులక్క ఈ దరిద్రం జర దించేయండి తొందరగా ప్రభుత్వాన్ని అని చెప్పి అడుగుతున్నాడు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఎన్నోసార్లు అడుగుతున్నటువంటి సందర్భం. అంటే 15 నెలలలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ఏకైక ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒక 2 ఏళ్ళలో, 3 ఏళ్ళలో, 4 ఏళ్ళలో ఏమైనా తప్పు చేస్తే ప్రజలు గొప్పడతారు జనరల్గా. కానీ 15 నెలలలో కరెంటు జడగొట్టి, నీళ్లు జడగొట్టి, మిషన్ భగీరథ నీళ్లు రాకుండా చేసి, వచ్చే పెన్షన్లు సరిగా ఇవ్వకుండా, ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా మరి చేయకుండా అపకీర్తిని మూట పెట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతా ఉన్నది. మరి అటు దిక్కు నిలబడ్డ వాళ్ళు ఎవరైనా మునిగిపోయే పడవెక్కినట్టే. కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు.
మన పడవ తీరం చేరే పడవ మన పడవ దిక్కే ధర్మం ఉన్నది కాబట్టి లక్ష్యం చేరే పడవ మన గులాబీ పడవ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇక ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చెప్తామే. ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు ఫ్రీ బస్ ఇచ్చి అని చెప్పి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే 12,000 ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో ఆ 12,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే తులం బంగారం కూడా మా అక్క చెల్లెలకు మరి వచ్చేటట్టుగా పోరాటాలు కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క అంశంలో వెనక్కి తగ్గకుండా మనం పోరాటం చేస్తూనే ఉంటాం. ఆ పోరాటం చేయాలంటే నిర్మాణం ముఖ్యం. ఆ నిర్మాణం కావాలంటే ఏప్రిల్ 27 మనం వరంగల్ సభకు రావడం ముఖ్యం. సభ అయిపోయినాక మెంబర్షిప్ కార్యక్రమాలు ఉంటాయి, కమిటీలు ఉంటాయి, పార్టీ నిర్మాణం వైపు ఆలోచన చేస్తాం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా వచ్చి కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని వినాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి కష్టపడి ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న మీ అందరికీ కూడా ఒక చెల్లెగా బాన్స్వాడలో మీకు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.